అయ్య బాబోయ్! బయట ఎండలేంటండి అంతలా ఉన్నాయి. బయటికి రావాలంటేనే చాలా భయమేస్తుంది గదా! ఇలాంటి ఎండల్లోనే మంచిగా ఒక చల్లటి ప్రదేశాలకి వెళ్ళాలనుకుంటాం. కానీ బడ్జెట్ అంత లేదు కదండీ ఇప్పుడు. సో, తక్కువ బడ్జెట్‌లోనే మన వైజాగ్‌లో ఫర్ ద ఫస్ట్ టైమ్ స్నో స్టేషన్‌ని ఏర్పాటు చేశారనమాట. పోర్ట్ స్టేడియం అక్కయ్యపాలెం దగ్గర. నేను అండ్ నక్షత్ర వాళ్ళ ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ అండ్ నక్షత్ర వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసైతే వెళ్ళామనమాట. సూపర్‌గా ఎంజాయ్ చేశాము. ఫుల్ వీడియో నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూసేసేయండి. పిల్లలతో వెళ్ళండి మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. హాలిడేస్ టైంలో అయితే ఇంకా బావుంటది. మేము వెళ్ళింది వీక్ డేస్‌లో కాబట్టి చక్కగా క్రౌడ్ కూడా తక్కువ ఉన్నారండి. ఇంతకీ కాస్ట్ డీటెయిల్స్ చెప్పలేదు కదా! అడల్ట్‌కైతే 800 రూపీస్ అండి. అదే చైల్డ్‌కి అయితే 650 రూపీస్ అనమాట. బిలో 2 ఇయర్స్ పిల్లలకి నాట్ అలౌడ్ అండి. అండ్ ఇక్కడ మనకి టైమింగ్స్ కూడా ఎలా అంటే 10 నుంచి స్టార్ట్ అవుతుందనమాట. ప్రతి 1 అవర్ ఉంటది. 10-11 నెక్స్ట్ 11-12 అట్లా స్లాట్ టైమింగ్స్ ఉంటాయి. మీరు దాన్ని బట్టి మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. 15 మినిట్స్ ముందు వెళ్తే మనకి జాకెట్స్ ఇవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఖచ్చితంగా ఈ సమ్మర్‌లో హాలిడేస్‌కి ఎక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఈ స్టోర్స్ నేషన్‌కి అయితే వచ్చేసేయండి. పిల్లలు, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్‌తో మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. లోపల -డిగ్రీస్ ఉంటది కాబట్టి కొంచెం పిల్లలతో వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా డాన్సులైతే ఇంకా మామూలుగా చేయలేదనమాట. పిల్లలతో పాటు మేము కూడా భలేగా ఎంజాయ్ చేసామండి. ద బెస్ట్ ప్లేస్. మీరు ఇలాంటి స్నో స్టేషన్స్‌కి వెళ్తే ఏ ప్లేస్‌లో వెళ్లారో కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ టైం మా పిల్లలతో గోవాలో వెళ్ళామండి స్నో వరల్డ్‌కి. ఇప్పుడు మన వైజాగ్‌లోనే చక్కగా స్నో స్టేషన్ పెట్టారు కాబట్టి హ్యాపీగా మేము వెళ్ళి ఎంజాయ్ చేసామన్నమాట. మీరు కూడా డెఫినెట్లీ విజిట్ చేయండి. ఒకవేళ వెళ్ళుంటే ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేసేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో, మేము ఫుల్ టు ఎంజాయ్ చేసేసామన్నమాట మా పిల్లలతో మంచిగా. సో, మీకు కూడా ఈ వీడియో యూస్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో అయిపోండి మరిన్ని వీడియోస్ కోసం. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి సపోర్ట్ చేసేసేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.